గారు సమయం లేదు మిలియన్ ఉన్నారు. ఎప్పుడూ లేదు ఈ ప్రతి సంవత్సరం 15% ఆస్తి పన్ను పెరగడం. శ్రీనివాస్ రెడ్డి గారికి ప్రభుత్వానికి అసలు ఎటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఒప్పుకునే పరిస్థితి. రైట్ జగదీష్ గారు రైట్ అడగండి. శ్రీనివాస్ రెడ్డి గారు మిమ్మల్ని జగదీష్ గారు ప్రశ్న అడుగుతారంట. పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారికి ఇందాక మర్చిపోయానండి, మీరు రాజశేఖర రెడ్డి వీరాభిమానని ఇప్పుడే చెప్పారు మన బ్రహ్మనాయుడు గారు. దస్తగిరిని వెనక పెట్టుకొని తిరుగుతున్నారు కాబట్టి అబద్ధం. అది రాజశేఖర రెడ్డి ముద్దుల బిడ్డ షర్మిలని సునీతని చెప్పులతో కొరకలతో కొడతారని మీరు ఇప్పుడే చెప్పారు. దస్తగిరి కూడా అదే కేసులో ముద్దాయి, అదే అవినాష్ రెడ్డి కూడా అదే కేసులో ముద్దాయి. షర్మిలని సునీతని కొట్టిన చెప్పులతో కొరకలతో అవినాష్ రెడ్డి కొట్టరా? ఇంత నిస్సిగ్గుగా ఎట్ట మాట్లాడతారు? సిబిఐ ఇతన్ని ముద్దాయనింది, అతన్ని ముద్దాయనింది. మరి ఈ విషయానికి సమాధానం కాస్త మాకు అర్థమైంది, చెప్తే నాకు అర్థమైంది, మీ ప్రశ్న అర్థమైంది. ఒక్క నిమిషం ఆగండి శ్రీనివాస్ రెడ్డి గారు. ఇప్పుడు జగదీష్ గారు ఏమంటారంటే రఫీ గారు ఆగండి క్లారిటీగా. ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు ఏం సమాధానం చెప్తారనేదా, ఏం సమాధానం చెప్తారు విందాం. అదే దస్తగిరిని వెంట పెట్టుకొని తిరిగినప్పుడు చెప్పులతో చీపులతో ప్రజలు కొడతారన్నారు కదా. మరి సిబిఐ ముద్దాయిగా తేలుస్తున్నటువంటి వ్యక్తులు కొంతమంది వైఎస్ఆర్ గారి కుటుంబీకులే కొంతమంది ఉన్నారు కదా, భాస్కర్ రెడ్డి గారు కానీ అవినాష్ రెడ్డి గారు కానీ. మరి వారిని వెంట పెట్టుకొని తిరుగుతున్న జగన్మోహన్ రెడ్డి గారిని మరి ఏమనాలి ఏమంటారు అనేది వారి ఇంటెన్సిటీ లా కనపడుతుంది. శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పండి. రాకుల్లాగా తగులుకొని సమాధానం చెప్పండి చెప్పండి చెప్పండి. మీరు కూడా వాళ్ళకి తోడయ్యి చెప్పండి సార్, మిమ్మల్ని అడుగుతుంది సమాధానం చెప్పండి. మీరు కూడా మీ క్రెడిబిలిటీ పోగొట్టుకోబాకండి. చెప్పండి చెప్పండి. జగదీష్ గారు ఒక ప్రజలకు బాధ్యత వహించాలన్న మాటకే నేను కాంగ్రెస్ చెప్తున్నా. ప్రజలు జగదీష్ గారికి గుర్తు రావటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ వెనకేసుకొని రావటం, చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ గారిని వెనకేసుకొని వచ్చేటటువంటి విధానం మార్చుకోమనండి ఒకటి. రెండోది, 5 ఏళ్లలో ఎందుకు తేల్చలేదు అని అడిగారండి. 5 ఏళ్లలో తేల్చాల్సింది ఎవరండి? సిబిఐ అండి. ఆంధ్రప్రదేశ్ లో విచారణ జరగడానికి వీల్లేదని దాన్ని తీసుకెళ్లి హైదరాబాద్ లో పెట్టుకొని తెలంగాణలో పెట్టుకొని తేల్చలేదని చెప్పేసి ముసలి కన్నీరు కాల్చటం ఏమన్నా ప్రజలు ఏమైనా అమాయకుల్లా కనపడుతున్నారా ఈ జగదీష్ గారికి? మీరు మాట్లాడండి మీరు, నేనేమన్నా అడ్డుపడ్డాను? సిబిఐని అడగండి, తొందరగా తేల్చమని సిబిఐని అడగండి. సిబిఐని అడగండి. పక్క రాష్ట్రంలో ఉన్న హైకోర్టు అడగండి. జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతారేంటి? గారికి సంబంధం లేని విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతారేంటి? జగన్మోహన్ రెడ్డి వాగవయ్యా సిగ్గు లేకుండా మధ్యలో వస్తావు చెప్పడానికి. ఏ రకంగా చెప్పులతో ఎందుకు కొట్టండి? నా తండ్రిని చెప్పారు, నరికేశారు. రామ్ సింగ్ రాసిచ్చిన దాన్ని అప్పుడు ఎవరి హయాంలో హత్య జరిగింది? ఎవరి హయాంలో హత్య జరిగింది? వాళ్ళకి బాధ్యత లేదు. విచారణ కమిటీని వేసింది? ఎవడు సిట్టును వేసింది? దేని మీద విచారణ జరిగింది? దాని విచారణ చేయవద్దని హైకోర్టుకి వెళ్ళాడు కదయ్యా. రాష్ట్ర ప్రభుత్వం చేయకూడదని చెప్పి జగన్మోహన్ రెడ్డి హైకోర్టుకి వెళ్ళి సిబిఐ కావాలని చెప్పి దాన్ని ఆపాడు. 8 మంది మీ ఇద్దరిని కూడా కొడతారు. పులివెందులండి, నేను కారు పెడతానండి. ఎందుకులే రేపు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి కొట్టేలా ఉన్నారు. ఇక పులివెందులు అడుగుదాం. రాజశేఖర రెడ్డి ఆత్మ పోషిస్తా ఉంటుంది. తన తమ్ముడిని చంపినందుకు తన బిడ్డల్ని చెప్పులతో కొట్టిస్తున్నందుకు. షర్మిల చెప్తుంది, షర్మిల మాట మనం నమ్ముదాం. మీకు పాదయాత్ర శ్రీనివాస్ రెడ్డి గారు, షర్మిల గారు అంటే మీకు గౌరవం ఉందా, నమ్మకం ఉందా లేదా? గౌరవం నమ్మకం ఉన్నాయా లేవా? ఏమండి, షర్మిల గారు అంటే గౌరవం నమ్మకం ఇవన్నీ వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి నువ్వెట్లా అడుగుతావా? నాకు అర్థం కాదు. షర్మిల ఏ పార్టీ? షర్మిల ఏ పార్టీ? కాంగ్రెస్ సార్. రాజశేఖర రెడ్డి గారు కుమార్తె కదా సార్. చంద్రబాబు నాయుడు లాగా ఉండాలా? చంద్రబాబు నాయుడుకి అన్ని పార్టీల్లో ఉంటారు.
చంద్రబాబు నాయుడు లాంటి దౌర్భాగ్యపు రాజకీయాలు మేము కూడా చేయాలా? ఆ, ఆ, చంద్రబాబు నాయుడుకి జగన్మోహన్ రెడ్డి లాంటి లుచ్చ రాజకీయాలు ఎవరు చేయలేదు బాబాయ్ చెప్పుకునే రాజకీయాలు. అన్ని పార్టీల్లో మనుషులు ఉంటారు, అట్ట మేము చేయాలా? మాకేం పని? చిన్నాన్ని చంపుకొని ఎన్నికలకు వెళ్ళినోడి గురించి నువ్వు చెప్తావేంటి శ్రీనివాసరెడ్డి? మా పార్టీ సభ్యురాలా? అడిగిన దానికి మా పూర్తిగా పార్టీలో సమాధానం ఉందా? చెప్పండి శ్రీనివాస్ రెడ్డి గారు. మాట మార్చొద్దండి. షర్మిల గారికి పార్టీ మారినంత మాత్రాన ఆ విలువలు మారిపోతాయా? అంత సొంత బాబాయిని చంపుకొని సానుభూతి కోసం ఒక్క నిమిషం రఫీ గారు, జగదీష్ గారు ఆగండి. మాట్లాడుకోవడం అంత దారుణం. రైట్, శ్రీనివాస్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి శ్రీనివాస్ రెడ్డి గారు. గౌరవం కూడా పోయింది. నీ మీద కాస్త ఏదో మంచివాడు అనుకున్నాను రైట్ రైట్ కానీ శ్రీనివాస్ రెడ్డి గారు, ఇంత దయచేసి నీచమైన వాడు దయచేసి అలాంటి మాటలు మాట్లాడకండి. శ్రీనివాస్ రెడ్డి గారు మిమ్మల్ని సాధారణమైన ప్రశ్న అడిగింది, సాధారణమైన ప్రశ్న మిమ్మల్ని అడిగింది, మీకు గౌరవం ఉందని అన్నాను అంతే.